హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ మాసం పులుసు అండి. తలకాయ మాసం పులుసు అనుకుంటే ఏ తలకాయ అనుకుంటున్నారేమో, మీ తలకాయ నా తలకాయ కాదండి రోయ్, మేక తలకతో పులుసు అండి. అయితే మా వారు తీసుకొచ్చారు. సరే మేక తలకాయ పులుసుతో తింటే ఉంటుంది సామిరంగా, దాని రుచే వేరండి. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకోండి. బాగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు బాగా మగ్గుతూనే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది. అయితే చాలామంది మేక తలకాయ పులుసు పెట్టుకుంటారు కానీ సెట్ అవ్వదు. కొంతమంది 2 రకాలుగా పెడతారు. మామిడికాయ వేసి మేక తలకాయ పులుసు పెడతారు, లేదా చింతపండు వేసి కూడా పెట్టుకుంటారు. మేక తలకాయ ఇగురు కూడా పెట్టుకుంటారు. అయితే అన్నిటికన్నా మేక తలకాయ పులుసే బాగుంటుందండి. మన చేపల పులుసు ఎంత రుచిగా ఉంటుందో అలాగే మేక తల పులుసు కూడా అంతే రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు బేగా మగ్గాలంటే కల్లుప్పు స్పూన్ వేసుకుంటే బాగా మగ్గుతుంది. అంటే చాలామంది కర్రీ అంతా అయ్యాక దగ్గరికి పడినప్పుడు గట్రా వేసుకుంటారు. అలా కాకుండా ముందుగానే వేసుకుంటే మనం ఒకవేళ సరిపోకపోవడం తర్వాత వేసుకోవచ్చు. తర్వాత మనం మేక తలకాయ శుభ్రంగా ముక్కలు కట్టించుకున్నాం కదండి, శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసేసుకోవడమే. అవి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించాలి. నేను ఎలా తిప్పుతున్నాను అలాగా ఆ విధంగా తిప్పుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మేక తలకాయ పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే కొద్ది బాగా మగ్గించుకొని ఒక స్పూను పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల నీసు కొంపు లాంటిది రాదు. అందుకే ఒక స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తేనే కదండి నేను మరింత వీడియోస్ తీసి అప్లోడ్ చేయగలను. అయితే పసుపు వేసుకున్నాం కదండి, బాగా అటు ఇటు కలుపుకోండి. ఎప్పుడైనా తలకాయ మాసం పులుసులో ఒకటి, చేపల పులుసులో ఒకటి కారం ఎక్కువ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవడం వల్ల దాని టేస్ట్ వస్తుంది. అలాగే చేపల పులుసులో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే చేపల పులుసు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నేను 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటామని కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత బట్టి వేసుకోండి. కారం ఎక్కువ వేసుకోవడం వల్ల పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. ఏంటి చింతపండు పులుసు వేయడం వల్ల కొద్దిగా కారం కూడా చెప్పబడుతుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. అటు ఇటు ఒకసారి తిప్పుకోండి. ఎంతమందికి తలకాయ మాసం పులుసు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామందికి తలకాయ మాసం పులుసు ఒకటి, బోటి గోంగూర ఒకటి, మటన్ గోంగూర ఒకటి చాలామందికి ఇష్టం. అలాగే ఏ రెసిపీ ఇష్టంగా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టమైన బోటి గోంగూర చాలా ఇష్టమండి. ఈసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బోటి గోంగూర కర్రీ రెసిపీ వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. మా అమ్మగారు చాలా బాగా వండుతారండి బోటి గోంగూర. అయితే మనం గ్లాసు నీళ్ళు వేసుకోవాలంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. కుక్కర్లో 4 విజిల్ 5 విజిల్ వేస్తే మెత్తగా అవ్వదు కదండి, మనకు 5 విజిల్ వేయించుకుంటే చాలండి. తర్వాత పులుసు వేసుకోవడమే. అయితే బాగా ముక్క ఉడకాలి కదండి, నాకు 8 విజిల్లు వేయించుకున్నానండి. తలకాయ మాసం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను వాటర్ కూడా ఎక్కువ వేసుకొని విజిల్లు వేయించుకోవడం సరిపోద్దండి. అలాగే ముందుగా నానబెట్టుకోవాలండి చింతపండు. నానబెట్టుకుంటేనే చిక్కగా, ఎప్పుడైనా ఏ పులుసు అయినా చిక్కగా వేసుకుంటే టేస్టీగా వస్తుందండి. అప్పుడప్పుడు నానబెట్టుకోకుండా ముందుగా నానబెట్టుకొని చింతపండు. అయితే మన కుక్కర్ పెట్టేసుకున్నాం కదండి, ఆ విజిల్ వచ్చాక స్టవ్ కట్టేయడమే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత తీయగానే ఇలాగ అయ్యిందండి. అప్పుడు మనం చింతపండుకి ముందుగా నానబెట్టుకుని చింతపండుని పులుసుని ఇంకా దాంట్లో వేసుకోవడమే. మనం సరిపడగా చింతపండు పులుసు వేసుకోవాలండి. మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా వేసుకోండి చింతపండు పులుసు. పులుసు ఎక్కువ తినవాళ్ళు కొద్ది చింతపండు పులుసు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అయితే చింతపండు పులుసు వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా లైట్గా దగ్గరగా ఇదా చింతపండు పులుసు వేసుకున్నాం కదండి, ఒకసారి అటు ఇటు తిప్పి ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని
ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అయితే నాకు ముందుగానే వేసుకున్నాను కాబట్టి పెద్దగా పట్టదండి. కొద్దిగా తక్కువగా అనిపించిందండి. అందుకే ఒక స్పూన్ వేసుకున్నానండి. మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు వేసుకున్నాక అప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు. నాకు కొద్దిగా సరిపోక మళ్ళీ వేసుకున్నానండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఈ విధంగా చేసుకుంటే తలకాయ మాంసం పులుసు చాలా టేస్టీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా దగ్గర పడి ఎంత చక్కగా వచ్చిందో. 10 నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా వేసేయాలండి. శనగల రాయిలో నూరుకునే మసాలా ఏ కూరైనా టేస్ట్ వస్తుందండి. చాలామంది ఇంకా నూరలేక ఏం చేస్తున్నారంటే చికెన్ మసాలా పొడి, స్టార్ మసాలా పొడిని తెచ్చేసుకొని కర్రీలో వేస్తున్నారండి. కానీ టేస్ట్ రావండి. మనం ఎప్పుడు నూరుకున్న మసాలే వేసుకుంటే కర్రీ టేస్టీగా వస్తుంది. ఒకసారి అలాగ నూరుకుని వేసుకుంటే ఆ టేస్టే వేరేండి. మనం మసాలా వేసాం కదండి, ఒక 10 నిమిషాల్లో స్టవ్ మీద పెట్టాలి. ఆ మసాలా అంతా ముక్క పట్టేలాగా ఉంచాలండి. మనం మసాలా వేస్తాం కదా, ఇంకా అయిపోయింది కదా అని ఇంక వెంటనే దింపకూడదండి. మసాలా వేసాక ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే దింపేస్తే దాని టేస్ట్ ఉండదండి, పచ్చికుంపలాగా వస్తుందండి. తర్వాత లైట్గా పైన కొత్తిమీర అన్న వేసుకోవచ్చు, లేదా కరివేపాకు వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. అయితే నాకు కొత్తిమీర లేక నేను కరివేపాకు వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.